అందరికీ నమస్కారం. ఈరోజు శనివారం సహేస్ టాక్ ఉన్నాము. ఈరోజు ప్రాముఖ్యత అందరికీ తెలుసు. ఇండిపెండెన్స్ అనగానే మనము ఫ్రీడమ్ అనే మాట మనకు వస్తుంది. అందుకని ఈరోజు టాపిక్ మనము నిజంగా మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నామా, మన ఆలోచనలోనూ మన అలవాట్లలోనూ మన జీవిత విధానంలోనూ నిజమైన స్వేచ్ఛ వాయు, పొలిటికల్ స్వాతంత్రము, సోషల్ స్వాతంత్రము ఎలా అయితే మనం అనుకుంటున్నామో దాని గురించో కాకుండా ఈరోజు నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రం ఎవరికి వారుగా ఫీల్ అవుతున్నామా, ఎవరికి వారుగా అనుభవిస్తున్నామా, అలా కాకుండా ఉంటే అడ్డంకులేంటి, అడ్డంకుల కారణాలేంటి, ఒక మనిషి జీవితంలో స్పాన్ ఆఫ్ లైఫ్ 80 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాము. దీంట్లో నిజంగా స్వాతంత్రంగా లేదంటే సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ నాలెడ్జ్ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలతో అలా సాగిస్తున్నామా? అసలు ఏంటి ఫ్రీడము? లోతుకు వెళ్ళి చూడడము, మనకు తెలిసిన విషయాలని పంచుకో సహేస్ టాక్స్లో మనం చేస్తున్నాము. సో నిజంగా స్వేచ్ఛగా ఉండడానికి గోడలేంటి? వాళ్ళు ఏమనుకుంటారు? చిన్నప్పటి నుంచి సో ఇవన్నీ పాఠశాల స్థాయి నుంచి పిల్లలకి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళని వాళ్ళుగా ఎవరిని అనుసరించకుండా ఏంటి సరైంది, ఏంటి నిజమైంది, ఏంటి నాకు తగ్గది అనేది వాళ్ళు నిర్ణయించుకొని ముందుకు సాగడానికి పెద్దలుగా మనం ఏం చేయాలి, ఈ విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ సహేస్ సమావేశం అయ్యాము. ముందుగా నేను సురేంద్ర ఉన్నారు ఇక్కడ. సురేంద్ర కూడా తను రకరకాల వర్క్స్ చేస్తున్నారు. తను ఏమనుకుంటున్నారు అన్కండిషనల్ ఫ్రీడమ్గా అని అంటే తను ఏమి తన మనసులోకి వస్తుంది, ఈ విషయాలను మనతో పంచుకుంటారు. Really thanks. I have to say thanks for giving me this opportunity also. ముందుగా నేను మేడం గారు నన్ను ఇన్వైట్ చేయడమే ఒక గొప్ప ఫీలింగ్గా నేను అనుభవిస్తాను. ఎందుకంటే ఐ ఆమ్ నాట్ ఫ్రమ్ దిస్ యూనియన్, బట్ షీ ఈజ్ ఇన్వైటింగ్ మీ హియర్. సో ఐ ఫీల్ రియల్లీ రిలాక్స్డ్ యాజ్ వెల్ హియర్ వెన్ ఐఎమ్ కమింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు సీ యూ ఆల్ అండ్ ఐఎమ్ హ్యాపీ యాజ్ వెల్. సో ఈ ఫీలింగ్ అనేది కూడా ఒక రకమైన ఫ్రీడమ్, బికాస్ దిస్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ టు గివ్ ది క్రియేటివిటీ టు న్యూ ఐడియాస్ యాజ్ వెల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు న్యూ ప్లేస్, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు సమ్ పీపుల్ ఫీల్ లైక్ హెజిటేషన్, బట్ వాట్ షీ ఈజ్ గివింగ్ ఆర్ వాట్ దిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ గివింగ్ ఈజ్ ఎ ఫ్రీడమ్ టు హ్యావ్ యువర్ ఓన్ క్రియేషన్ ఆర్ క్రియేటివ్ to generate the new ideas. Even though you have so much of pressure in your own life, there are so many conditions. My ancestors unnaru, my parents untaru. There are so many pressures that you are facing in your own life. But there should be some space where oka time gaani, oka place gaani, you have your own space where you have to get your own ideas so that you can say, to your own soul, what do you say, a satisfaction to your own soul. Oka time lo kanisam, you have to give an answer to your soul when you are facing that many pressures. You have to have your own space అని చెప్తారు, but you have to generate that one naturally. So how to generate that one?
when you are facing so many problems. I mean, ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయో మనకే తెలీదు, బట్ ఇట్ విల్ కమ్ న్యాచురల్లీ. ఎవ్రీ వన్ ఆర్ ఫేసింగ్ దోస్. ఈవెన్ దో యూ డోంట్ వాంట్ దెమ్, దే విల్ కమ్ టు యూ. దోస్ సిచ్యువేషన్స్ యూ విల్ బి సీయింగ్. ఆ సిచ్యువేషన్స్ మనకు తెలియదండి. అవి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తామో, ఆ బ్యారియర్లోంచి బయట ఎలా పడాలి, దట్ ఈస్ ద ఫైట్ ఫర్ ఫ్రీడమ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫేసింగ్ ఆల్రెడీ. I want to say that to everybody, because you will see that in the future, and our ancestors taught that one as well. That is a real fight, and you have to accept that challenge. You have to accept that. అది వచ్చినప్పుడు అంతేగాని మనం కావాలని దానిలోకి వెళ్ళకూడదు. when you face that one, you have to fight eventually. Fight is not like going against them. How to solve that one or how to troubleshoot that one, దానికి ఒక విధానం ఉంటుంది. సో వెదర్ it is in a decent path or whether it is an indecent path, and that you have to justify by your own creative ideas. So I mean, keeping that apart, freedom, we are discussing about the freedom here. So you make sure that situation, you have to analyze that one. మీరు దాన్ని అనలైజ్ చేయాలి. Then you have to take the step to come out of that problem, so that you can be a free bird. At the same time, we have so many things that we discussed about, for deforestation also, and cutting off the plants and all. There are so many topics we discussed. Again, coming back to the freedom, there are so many species what we are seeing already. కొన్ని స్పీషీస్ ఆల్రెడీ అంతరించిపోతున్నాయండి ఈ జనరేషన్స్లో. We are not giving enough freedom to those species as well. Freedom is nothing అండి. ఒక సౌల్ని మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలా వదిలేస్తే, దట్ ఈస్ కాల్డ్ ఇట్ సెల్ఫ్ ఏ ఫ్రీడమ్. ఈవెన్ ఇన్సెక్ట్స్ ఆర్ మస్కిటోస్, దోస్ ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ ఫర్ గివింగ్ ఫుడ్ టు అస్, టు ద హ్యూమన్స్. స్మాల్ స్పీసీస్ అండి. ఈవెన్ బ్యాక్టీరియా వీ థింక్ రైట్, బట్ దే హ్యావ్ దర్ ఓన్ సౌల్స్ as well. But so many people don't, and they are putting some machines or something to kill those insects, right? Electronic things, for example. Through electricity we keep some machines to get those mosquitoes and insects to get into that one. కానీ అది యూస్ చేయవసరం లేదండి. వీ కెన్ మేక్ దెమ్ అలైవ్. దే విల్ గో టు దేర్ ఓన్ ప్లేస్ వేర్ దే లివ్. ఇఫ్ యూ కీప్ సమ్ కౌ డంగ్, ఐ మీన్ ఆవు పేడ అంటారు, పెడకలు అంటారు, మేడం గారు చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కిల్ దెమ్, బట్ దే ఆర్ గోయింగ్ టు గో అవే ఫ్రమ్ వేర్ వీఆర్ యాక్చువల్లీ సిట్టింగ్ హియర్. ఐ డోంట్ సీ ఈవెన్ సింగిల్ మస్కిటో ఫ్రమ్ మార్నింగ్ ఐ వాజ్ హియర్. ఇంతవరకు నేను మస్కిటో చూడలేదండి. బట్ దే ఆర్ నాట్ కిల్లింగ్ దెమ్, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మొన్న, ఏదో ఫంక్షన్ ఉందని. అక్కడన్నీ ఇది పెట్టారండి, ఫ్లయింగ్, ఐ మీన్ మెషిన్స్ పెట్టారు ప్రతి కార్నర్లో. ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయండి. ఎక్కడ చూసినా 100-50 పడి ఉంటాయి అలాగా. సో బట్ దట్ ఫుడ్, ఐ మీన్ దట్ ఈజ్ అ ఫుడ్ ఫర్ రెప్టైల్స్ ఆల్సో, విచ్ ఈజ్ ఫర్ అవర్, విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ గ్రీనరీస్. ఇది ఈ బ్యాక్టీరియా అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఈ ఫ్లైస్ కానీ ఏవైనా కానీ దే సే ఇట్ యాజ్ ఎ ఫుడ్ ఫర్ సమ్ స్పీషీస్ as well. యా. సో అది కనుక మనం ముందే వాటి జనరేషన్స్ మనం ముందే అంతరించేస్తే, దట్ క్రాప్స్ ఆబ్వియస్లీ విల్ డై డెఫినెట్లీ. ఐ మీన్ ఏదో ఒక బ్యాక్టీరియా బట్టి అది చచ్చిపోతుంది. కానీ అది ఓల్డ్ మెథడాలజీస్లో మన యాన్సిస్టర్స్ వాడిన పద్ధతులు కనుక మనం వెళ్తే, దట్ విల్ స్టిల్ హెల్ప్ టు సర్వైవ్ సమ్ క్రాప్స్ వేర్ వీ డోంట్ నీడ్ టు యూజ్ పెస్టిసైడ్స్. ఈరోజు మనం పెస్టిసైడ్స్ కొంటున్నామండి బయట షాప్స్లో. అవి మనం ఆర్గానిక్గా తయారు చేసి వాడే పద్ధతులు పాత పద్ధతుల్లో ఉన్నాయి. అవి కొంతమందే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ ఎన్విరాన్మెంట్లో అది మనకు కనపడుతుంది. ఐ డోంట్ వాంట్ టు హైలైట్ ఓన్లీ అవర్ స్కూల్ ఆల్సో, బట్ దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ హూ ఆర్ ఫాలోయింగ్ ద ఆర్గానిక్ మెథడ్ స్టిల్. ఆ ట్రెడిషన్స్ని ఫాలో చేసి ఆ బ్యాక్టీరియాని వాళ్ళు ఇంకా ఆ స్పీషీస్ని ఇంకా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. సో దట్ ఈజ్ ఆల్సో గివింగ్ ఫ్రీడమ్ టు దోస్ సౌల్స్, we say. So what I want to say is, if we can just teach this to people who don't know, this new generations who are coming, or not only children, some people also don't know outside,
who are adults I'm talking about. So if we can spread these concepts around, we can help to have a better civilization than what we are facing in the modern generations, right? So what I want to say is, if we can protect these traditions, I mean, we are not only giving the freedom to those species, but we are also helping ourselves as well to have a good food rather than having the chemical food. I mean, even if you use a pesticides, my idea is that we are still using that chemicals or pesticides. We are just having that food, or we are having that same food. Even though you clean 100 times, I don't think it is healthy as organic. But I think you got something, I mean, which I am feeling, right? I may not be expert who can put this like in the video or in front of you, but at least you I mean, share the feeling, and if you can spread this out, because this is my practical version of explaining a freedom to a soul. Even our fighters has fought for the freedom. They had the same thing in their mind. I mean, if we can give the freedom to an individual, they can have their own creativity or their own ideas to live, I mean, to live further. Yeah, thank you very much for giving the opportunity. Because our generations should not be dead, that's what our fighters fought for. As the same thing, I have matched it to the species, that's all. Because they have their own souls as well. Thank you, sir. I would share this to the next person. So everybody has freedom to share what they feel inside. సో ఈరోజు శ్రీ అరవిందో జన్మదినం కూడా ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ గురించి ఆయన చాలా వర్క్ చేస్తున్నారు. ఈరోజు భయ్య ఫ్రీడమ్ గురించి ఏమనుకుంటున్నారో మనతో మాట్లాడతారు. Quotation somehow it draws me to respond to every challenge out of freedom. To respond to every challenge out of freedom is responsibility. Compassion is the very essence of freedom. ఫ్రీడమ్ అంటే అది చూస్తూ ఉన్నాను. ఈ మెయిన్లీ లైక్ ఫ్యూ మంత్స్ నుంచి నన్ను నేను చూసుకున్నాను కదా, ఈ మైండ్ చాటరింగ్ చేస్తూనే ఉన్నది, ప్రతి నిమిషం చేస్తూనే ఉన్నది. సో హౌ టు బీ, హూ ఆమ్ ఐ రియలీ, టు అండర్స్టాండ్, టు సీ ఏమిటి ఈ చాటరింగు అంతా. అదే ఒక మిక్సీలో మనం ఒక ముడి పదార్థం వేస్తే అదే తిరుగుతూనే ఉంటుంది, అదే గిర్ర అదే తిరుగుతున్నది, ఏమిటా అని చూస్తూ ఉన్నాను. అంటే టు ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఎక్స్పీరియన్సెస్, ఆల్ ద మెమరీస్, నాలెడ్జ్ అనుకోండి, వీటన్నిటి నుంచి ఫ్రీగా ఉన్నప్పుడు మైట్ బి ఆ మైండ్ గిట్లా బహుశా రిలాక్స్గా ఉన్నప్పుడు నిజంగా ఏదైనా చూడగలుగుతుందేమో, ఏదైనా వినగలుగుతుందేమో అనిపిస్తుంది. అదే చూడండి, ఎలాంటి సైకలాజికల్ కానీ సైకలాజికల్ కూడా ఎలాంటి ప్రెషర్ లేనప్పుడు ఆ మైండ్ అన్నది పూర్తిగా వికసించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఇది బిట్ శంకర్ చాలా బాగా చేస్తాడు పెయింటింగ్ అంటే, ఇక వాడు దానికే పట్టుకొని కూర్చుంటాడు, ఇక వాడు అనమాట వాటికి కొంచెం గ్రో కావడానికి అవకాశం ఇవ్వరు అనమాట. ఎందుకంటే సైకలాజికల్ యు ఆర్ మేకింగ్ ద చైల్డ్ డిపెండ్ ఆన్ యూ. అట్లా కాకుండా ఫ్రీగా అనమాట, ఏమీ లేకుండా ఫ్రీగా ఉండటము అన్నది అదే ఏమంట, హూ ఆమ్ ఐ, నేను ఎవరిని అని జస్ట్గా మనని మనము అది చూసుకుంటూ జస్ట్గా ఇప్పుడు మిమ్మల్ని నేను ఎట్లా చూస్తున్నానో, నేను నా ఆలోచన ధోరణిని, నా ఫీలింగ్స్ని,
నా కదలికలను వీటన్నిటిని కూడా బహుశా గమనిస్తూ గమనించటము అంటే అగైన్ అనమాట. మళ్ళీ ఇది బాగుంది ఇది బాగలేదు ఆ ఇన్ఫర్మేషన్ ఆ బ్యాక్గ్రౌండ్ తోటి చూడకుండా జస్ట్గా చూడటం, ఎందుకంటే అది నాలోనే అవుతున్నది కాబట్టి, నాతోటి అవుతున్నది కాబట్టి జస్ట్గా దాన్ని చూడటం అంటే ఏమి అవుతున్నది, ఎట్లా అవుతున్నది, వితౌట్ ఎనీ ప్రీకన్సీవ్డ్ ఐడియా, ఎనీ నోషను, ఏమి ఇది మంచిగా ఉంది ఇది బాగుండదు, ఒక డైరెక్ట్ చేయటం ఇట్లా ఉంటే బాగుంటుందేమో అట్లా ఉంటే బాగుంటుందేమో అది ఏమి లేకుండా జస్ట్గా చూడటం ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కష్టమైపోతున్నది. జస్ట్గా అనమాట అట్లా కానీ అది కష్టం అవుతున్నది అన్నది కూడా తెలుసుకోవటం ఇంకేం లేదు. అసలు యాక్చువల్గా అంటే ఏమి కావాల్సింది లేదు, ఏమి చేయాల్సింది లేదు కాబట్టి జస్ట్గా చూడటం గమనించటము అని చూస్తూ ఉన్నాను. లెట్స్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీవన్. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ అంటే అదే ఇండిపెండెన్స్ డే అంటే గుర్తొచ్చేది ఫ్రీడమే. ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జస్ట్ చెప్తున్నాను వాళ్ళ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు ఏంటంటే మనం చూసుకుంటే అన్కండిషనల్ ఫ్రీగా ఉన్నామా లేదా అనేది టాపిక్ ఈరోజు. అయితే నాకు తెలిసినంతవరకు మనం అన్కండిషనల్ ఫ్రీగా అయితే లేము. ఎందుకంటే ఇప్పుడు యాజ్ పర్ నా ప్రకారంగా చెప్పట్లేదు, నేను టోటల్ మొత్తం ఇండియా ప్రకారంగా కానీ అంటే నేను అనుకున్నది చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు బయట చూసుకుంటే ఇప్పుడు ఫ్రీడమ్ మనం ఏంటంటే ఒక గీతలో రాసినట్టు ఉన్నట్టు రూల్స్ ఉన్నట్టు సేమ్ దానిలోనే ఉంటాం. ఇప్పుడు ఏంటంటే వాటర్ గురించి చూసుకుంటే వాటర్ అందరికీ అవైలబులే, కాకపోతే ఏంటంటే వాటర్ని కూడా ఓ బిజినెస్ చేసేసి, అంటే ఇప్పుడు మొన్న జరిగింది, మొన్న ఏదో పాలిటిక్స్లో ఏంటంటే ఏవో 80 crores ఏవో ఇచ్చారు. అప్పుడు ఏంటి లాక్డౌన్ స్టార్టింగ్లోనే ఇప్పుడు చెప్పారంట. ఇంతకీ ఏమైందంటే లో వాళ్ళందరూ వెళ్తున్నారు, వాళ్ళు తినడానికి తాగడానికి ఏం లేక చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఆ డబ్బులన్నీ ఏదో కొంచెం హెల్ప్ చేయకుండా అవి తీసుకెళ్ళి బాగా బిజినెస్ మ్యాన్స్ కాళ్ళకి ఇచ్చారంట. మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు, అందరూ ఈక్వల్గా ఉండాలి అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే బిలో పోవర్టీ లైన్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే మినిమం అవైలబిలిటీస్ అంటూ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఉండడానికి ఇల్లు, తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి, ఇవి ఉంటే దే కెన్ సర్వైవ్. ఇన్ఫ్లుయెన్సెస్ బయట నుంచి మీకు అనేకం జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళకి అన్యాయం జరిగింది అని గమనిస్తాం. అయితే అవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి కూడా అవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమో మన పైన, వాటి నుంచి కూడా మనం ఫ్రీగా ఉండాలేమో, ఐడియాస్ నుంచి చుట్టూ జరిగే అనేకమైన ప్రభావాలన్నీ చూస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్లో మీ నాన్నగారు పనిచేసే విధానంలో రకరకాలన్నీ మన పైన దాడి చేస్తుంది. అమ్మ, నాన్న, టీచర్లు, స్కూళ్ళు అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ కరెక్టా కాదని మనకు తెలియదు. మనం ఆ ప్రభావాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రభావాల నుంచి మనం ఎప్పుడు వాటికి వశం కాకుండా ఉండాలి. అది ఫ్రీడమ్ అంటే. అంటే ఫ్రీడమ్ అంటే మన ఐడియాస్ నుంచి, మన జులు నుంచి, మనం ఏదైతే మంచి చెడు అన్నింటి నుంచి కూడా ఫ్రీడమ్. మీకు ఏంటి ఫ్రీడమ్? మీరు ఎట్లా కోరుకుంటారు? ఇంట్లో అంతా హాయిగా ఫ్రీడమ్ ఉందా అని కోరుకుంటారు. అట్లా ఉందా? లేకపోతే స్కూల్లో ఏం కోరుకుంటారు? కంప్లీట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే నెక్స్ట్ వచ్చి ఇట్లా చేయండి
అయితే ఇంట్లో స్కూల్లో అనేది ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్కూల్లో చూస్తే చాలా వరకు స్కూల్స్లో చూస్తే ప్రెషర్ పెట్టేసి చదవండి, మంచి ర్యాంకులు రావాలి, బాగా చదవండి అనే ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఆడుతూ చదువుకోవడం, మనకి మైండ్కి కూడా బాగా అర్థమవుతుంది, ఫ్రీగా చదవడం, దీనికి కూడా ఫ్రీడమ్ ఉంది. ఇంట్లో చూసుకుంటేమో ఎవరు లేని టైంలో మనం కొంచెం, ఇప్పుడు మా పేరెంట్స్ ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళు లేని టైంలో ఏంటంటే నేను సమ్టైమ్స్ కొద్దిసేపు చదివి టీవీ అవన్నీ చూసుకున్న, కొద్దిసేపు ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అవి ఆడుకోవడం కానీ, పెయింటింగ్ గీసుకోవడం కానీ ఏదో ఒకటి చేసుకుంటాను. థ్యాంక్ యూ. సో అకార్డింగ్ టు మీ ఫ్రీడమ్ మనకంటూ ఒక వాయిస్ ఉండడం, ఇంకా మన వాయిస్ని కన్సిడర్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాయిస్ అనేది ప్రతి విషయంలో కన్సిడర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ ఏమైనా అనుకుంటున్నారు, అయితే అప్పుడు నేను ఈ కలర్ కొందామంటే అప్పుడు వాళ్ళు ఆ కలర్ కొంటే అది వాయిస్ కన్సిడరేషన్. సో దిస్ ఈజ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్, బట్ హ్యావింగ్ యువర్ వాయిస్ కన్సిడర్డ్ ఇన్ లైక్ బిగ్ ప్లేసెస్, లైక్ మన స్కూల్లో ఇప్పుడు మనం ఏమైనా ఐడియా ఇచ్చామనుకో అది ఇంప్లిమెంట్ చేస్తారు కదా, అలాగా మన వాయిస్ కన్సిడర్ అవుతుంది. సో దట్స్ నేను అనుకున్నట్లయితే అదే మన ఫ్రీడమ్. ఇంకా పిల్లలకంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది, కానీ పిల్లలకి 2 విషయాల్లో ఫ్రీడమ్ ఉండదు. అంటే మన పేరెంట్స్ చెప్పినట్టే వింటాం, మన పేరెంట్స్ చెప్పినట్టు వినొచ్చు, కానీ ఎందుకు వినకూడదు అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఇలా చేయొద్దు అన్నారనుకో, అలా ఎందుకు చేయకూడదు అని చేస్తామేమో. అలా చేయకూడదు అని చెప్పినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని తెలుసుకుని, ఒకవేళ మనకు అది కరెక్టే అనిపిస్తే చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీ మన మీద ఇంపోజ్ చేసిన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అవి కరెక్టా కాదా అని మనకు అనిపించాలి. ఇంకోటి ఏంటంటే మనం బేసిక్గా ఒక బాక్స్లోనే థింక్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పారంటే టీచరు, కొంతమంది పిల్లలు ఏంటంటే ఒక పరిమితిలోనే ఆలోచిస్తారనమాట, ఇంకా దాన్ని బయట ఆలోచించరు. ఫర్ ఎగ్జాంపుల్ a+b² = a² + b² + 2ab అన్నారనుకోండి, కొంతమంది పిల్లలు ఎందుకు అలా వచ్చిందని ఆలోచిస్తారు, కానీ కొంతమంది ఓకే అని నేర్చుకుంటారు. కానీ మనం అలా ఆలోచించాలన్నమాట ఎందుకు వచ్చింది అని. సో మన మైండ్ని మనం ఫ్రీగా ఉంచాలి, అప్పుడే నిజమైన ఫ్రీడమ్ వస్తుంది. దట్స్ వాట్ ఐ హ్యావ్. నా దృష్టిలో ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అంటే కొన్ని దానికి నియమాలు కట్టుబాట్లు ఉన్నప్పుడు అవన్నీ అనుసరిస్తూనే స్వేచ్ఛాయుత వాతావరణం అంటప్పుడు మనకంటూ కొన్ని ఆలోచనల ప్రకారం మనం నడుచు స్వేచ్ఛగా ఉంటాం. అంటే సొంతంగా ఆలోచించి పరిధులు దాటకుండా ఇంకా ఏదైనా ఒక విషయాన్ని దాన్ని విపులంగా విస్తృతంగా చేయగలగటాన్ని స్వేచ్ఛగా ఉంటాం అంటారు. పరిధులు దాటకుండా. ఆ పరిధులు అనేవి మనము బాహ్య వాతావరణం నుంచి ఒత్తిళ్ళు కలుగుతున్నప్పటికీ కూడా మనకంటూ ఇండివిజువాలిటీ అంటే మనకు ఒక వ్యక్తిత్వం, వ్యక్తిత్వానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ ఆలోచన ప్రకారం వెళుతూ అది కూడా పరిధుల్లో నడుచుకోవటం అనేది కూడా స్వేచ్ఛాయుత వాతావరణానికి ఒక కారకం అవుతుంది. అంతేకాని విచ్చల కూడా అంత సబబు కాదు. స్వేచ్ఛ ఎక్కువైనా కూడా దానికి ఇంకా అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వేచ్ఛ అనేదానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఇప్పుడు ఒక సర్కిల్, ఒక వృత్తం ఉంది. అది వృత్తం స్వేచ్ఛగా ఎంతైనా గీయచ్చు మనం, కానీ దానికి ఒక నియమం ఉంది. ఆ వృత్తం ఎలా వస్తుంది? ఒక బిందువుని వస్తుంది అంటే అక్కడ కట్టుబాటు ఉంది. మళ్ళీ అంటే అవసరమైన కట్టుబాటు ఉంటే ఎంతైనా సరే
ఆ పరిధి దాటకుండా విస్తృతంగా మనిషి ఆలోచించే ఈ యొక్క అవకాశం ఉంటుంది. అలాగే చతురస్రం ఉంది. చతురస్రాన్ని కూడా దానికి కూడా ఒక బిందు రూపేణ ఆ పరిధి 4 భుజాల లోపలే మనము ఏదైనా చేయగలం. మన ఇంట్లో చతురస్రం, మన ఇంటి గదిలో చతురస్రం, ఆ చతురస్రం లోపల మనం విచ్చలవిడిగా, అంటే మనకు సంబంధించిన దాన్ని విచ్చలవిడి అంటే దాటిపోవటం కాదు, అంతవరకే చాలా స్వేచ్ఛగా ఉంటాం. కానీ మన మెట్లు దాటి, ఇంటి మెట్లు దాటి బయటికి వెళ్తే కానీ కట్టుబాటులో నడవాలి. మళ్ళీ నువ్వు ఎడంవైపు నడవమంటే రోడ్డుకి ఎడంవైపు నడవాలి. కుడివైపు నడుస్తానంటే స్వేచ్ఛగా ఉంది కదా, కుడివైపు అది మళ్ళీ అక్కడ నీకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అది మనము మొట్టమొదటి ప్రధానంగా వృత్తాన్ని కానీ తీసుకుంటే దానికి అడ్డంకిగా అనిపిస్తుంది. ఏంటి అడ్డంకి? ఒక బిందువు. ఆ బిందువు లేకపోతే మళ్ళీ ఆ వృత్తం రాదు. కాబట్టి స్వేచ్ఛ అనేదానికి పరిధి ఉంటూ విస్తృతంగా మన ఆలోచన ప్రకారం వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా మనము చాలా చాలా ఇదిగా అంటే మన భవితవ్యం గురించి పెద్దలు ఇప్పుడు మన మానవి చెప్పినట్టు పెద్దలు చెప్తారు, చెప్పిన తర్వాత అది చేయకూడదేమో అది అన్నాడు. పెద్దలు చెప్పినప్పుడు కూడా అది ఎందుకు చేయకూడదు? ఇప్పుడు పిల్లలకి చిన్నప్పుడు మనము ముఖ్యమైనవి పిల్లలు చెడకూడదు వస్తువులు, ఆ గది తాళం వేస్తున్నాము, లేకపోతే తాళం వేయకుండా కూడా ఆ గదిలోకి వెళ్ళొద్దు అంటాం. కానీ మనకు వెళ్ళాలనిపిస్తుంది. ఆ గదిని ముట్టుకోకూడదు, గదిలోకి వెళ్ళకూడదు అంటే వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు అనేది మన పరిధి. అంటే ఆ వయసుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, దాంట్లో ఏ విషయం ఉందో తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదా అనేది కూడా అక్కడ ఒక కారకం, ఒక కారణం. అంతేకాని అప్పుడే అది చేసేయాలి అన్నప్పుడు అది విశృంఖలం అవుతుంది, అంటే స్వేచ్ఛ దాటి వెళ్తుందన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి స్వేచ్ఛకి పరిధంటూ ఖచ్చితంగా అవసరం. అది లేనప్పుడు అది విచ్చలవిడి తనమవుతుంది. అంటే ఇంకా దానికంటూ ఒక భవిష్యత్తు ఉంటూ ఉండదు, ఆ స్వేచ్ఛకు కూడా భవిష్యత్తు ఉంటూ ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఇది నా అభిప్రాయం. అంటే బౌండరీస్లో ఉంటూనే మనము విస్తృతంగా ఆలోచించి అందరినీ కలుపుకుపోతూ అందరి సహకారం తీసుకుంటూ ఒక పని లేకపోతే ఏదో ఒక విషయాన్ని మనము దాన్ని పూర్తి చేయటం అనేది స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం చేశాము, పూర్తి చేయగలిగాము అనేది. మనం ఆర్వి అన్కండిషనలీ ఫ్రీ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. బట్ మనిషి అన్నాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్తో కండిషన్స్ కూడా వస్తాయి. వీ షుడ్ నాట్ సీ ఇట్ లైక్ మనం అన్కండిషనల్గా ఫ్రీగా ఉన్నామా లేమా అని. బట్ కండిషన్స్ ఉన్నా సరే ఎలా ఫ్రీగా ఉండాలి అనేది వీ హ్యావ్ టు థింక్. యూనో చాలా మెథడ్స్. సమ్ టైమ్స్ వీఆర్ అటెంటివ్, సమ్ టైమ్స్ వీఆర్ నాట్. వేరే ఆలోచనలు వస్తాయి. మనం కుదురుగా ఒక చోట ఒక అరగంట సేపు లేదా గంట సేపు కూర్చొని ఒక పర్టికులర్ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయగలమా, లేదా వేరే ఆలోచనలు ఏమి రాకుండా ఒక ఆలోచన మీద థింక్ చేస్తూ ఉండగలమా అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అది మనం కండిషన్స్ ఉన్నా లేకపోయినా సరే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. మనం ఎప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకుంటా, ఎప్పుడు అన్నీ ఆలోచిస్తా, అన్నీ మన మీదే అన్నట్లు అనుకుంటే దెన్ వీల్ ఆబ్వియస్లీ ఫీల్ ఎవ్రీథింగ్ అండ్ వీ ఫీల్ రెస్పాన్సిబుల్ ఆల్సో అట్ ద సేమ్. ఆలోచనలు వస్తూ ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ వే. యునో కూర్చొని
మన గురించి మనం ఆలోచించుకొని లైక్ వాట్ ఆర్ వి అనేది థింక్ చేస్తే ఈవెన్ దో దే ఆర్ మెనీ కండిషన్స్ వీ కెన్ ఆల్వేస్ బీ. దట్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. అక్కడ ఒక చోట నేను కృష్ణమూర్తి గారు రాసిన చదివితే అదే ఊరికే షేర్ చేయాలనిపించింది. ఫ్రీడమ్ ఈజ్ లవ్ అంటారు. దాంతో అంటే ఆపేక్ష అనేది ఎలా అయితే ఉంటుందో దూరం ఫ్రీడమ్ యాజ్ ఎ టీచర్గా పిల్లలందరూ గ్రౌండ్కి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని రూల్స్ చెప్తాం. కానీ ఆ రూల్స్ పరిధిలోనే పిల్లలు ఆడాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళని ఫ్రీగా వదిలేసినట్లయితే వాళ్ళకున్న ఇన్నర్గా ఉన్న స్కిల్స్ని బయటికి తీయడానికి ఫ్రీడమ్ అవసరం. అప్పుడు మనం కొంచెం వాళ్ళని ఫ్రీగా వదిలేసినట్లయితే ఆ స్కిల్స్ తోటి వాళ్ళు ఆ గేమ్ని ఎగ్జిబిట్ చేయడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు పూర్వము మా తాతయ్య వాళ్ళు ఎద్దుల బండితోటి వ్యవసాయం చేసేవాళ్ళు, ఎద్దులతోటి. ఇప్పుడు అలా లేదు. 6 నెలల నుంచి 9 నెలలే ఎంతో సాగు ఉండేది వరి పండించడానికి మాత్రం. ఇప్పుడు అలా లేదు. ఒక రైతు ఆ పంటని పెస్టిసైడ్స్తో కానీ రకరకాలైన కెమికల్స్తో తక్కువ టైంలోనే పెంచుతున్నాడు. దానివల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి. మొక్కలకు కూడా ఫ్రీడమ్ లేదు, మొక్కలు పెరగడానికి కూడా ఫ్రీడమ్ లేదు. కనుక ఫ్రీడమ్ చాలా అవసరం. పిల్లలు ఎదగడానికి కానీ చదువుకోవడానికి కానీ మనం సొసైటీలో తిరగడానికి కూడా ఫ్రీడమ్ అవసరం. దానికి తోడు కొంచెం రిస్ట్రిక్టెడ్గా నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగినట్లయితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఫ్రీడమ్ అంటే చాలా రకాలుగా ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అయితే మనం ఏదన్నా మనం చెప్పిన మాట వినకపోయినా అబ్బా మన మాట చల్లటం లేదు అనుకోవడము, లేదు అని అంటే మనం అడగకూడదు. ఇది జరిగేది మనం కరెక్ట్గా హాయిగా వెళ్ళిపోవాలి ఆ రూట్లో అనుకోవటం. అది ఏదన్నా ఒక పని చేస్తున్నాం అనుకోండి, వెనకాల వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అయ్యో అని అంటే మనం ముందుకు వెళ్ళలేము. ఫ్రీడమ్ కాదు. ఎవరేమనుకుంటే నేను ఇది చెయ్యాలి, దీన్ని ఈ పని చేసి సాధించాలి అని మనసులో అనుకొని ముందుకు వెళితే అది నిజంగా మన లైఫ్ మనం మంచిగా బాటలు వేసుకోవడానికి అది హాయిగా అని నా అభిప్రాయం. అలాగే తల్లిదండ్రులు అనుకుంటారు అమ్మో పిల్లలు అక్కడికి వెళితే పాడైపోతారేమో, ఇక్కడికి లేచిన దగ్గర నుండి చెప్తూనే ఉంటారు. మా పేరెంట్స్ అయినా అలాగే చెప్పేవాళ్ళు, జాగ్రత్త అక్కడ దొంగలు ఉంటారు, లేకపోతే వాళ్ళు అట్లుంటారు వీళ్ళు ఇట్లుంటారు, వాళ్ళతో స్నేహం చేయొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, ఇలా చెప్తూ ఉంటారు. అది కూడా మనకి ఎలా అనిపిస్తుంది అని అంటే అయ్యో మనం చేయాల్సింది వెంటనే అదే గుర్తొస్తుంది, వాళ్ళు ఇలా అన్నారు కదా అనేది గుర్తొస్తూ ఉంటుంది. అలా పేరెంట్స్ కూడా ఆంక్షలు లేకుండా ఉంటే వాడు ఎదగలుగుతాడేమో. ఆ ఎదిగే వయసులో పిల్లవాడు ఏమైనా తప్పుదారి పడుతుంటే అప్పుడు మనం ఏమైనా ఒక మాట చెప్పొచ్చు, నువ్వు ఇలాగ చదవరా, నువ్వు ఇదే అవరా, ఇదే చదువు అని చెప్పేసి మనం చెప్పపోతే నిజంగా సాధిస్తారు, ఏదైనా అనుకున్నది సాధిస్తారేమో. నేను మా బాబుకి అసలు ఏమీ చెప్పలేదు. చిన్నప్పటి నుండి వాడిని నేను ఇది చెయ్యి అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇదే చెయ్యి, నువ్వు ఇలా చేస్తేనే నువ్వు ఇలాగే ఉండు, ఇలా ఉంటే బాగుంటావని. వాడికి పుట్టిన దగ్గర నుండి వాడిష్టం, నువ్వు ఇది చెయ్యాలన్నా ఇలా చెయ్యి, ఇది బాగుంటుంది, నీ ఇష్టం. అది చెప్పినా చెప్పకపోయినా రూట్ వెళ్తున్నారు అంటే మంచి మార్గంలో వెళుతూ ఉన్నారు కదా, అలా ఫ్రీగా వదిలినప్పుడు ఎదగలుగుతారేమోనని అభిప్రాయం. అందుకని చెప్పేసి చాలామంది అన్నారు, నా ఫ్రెండ్స్ కూడా అంటారు, నీ అంత ఫ్రీగా మేము పెంచలేము, నీకు అసలు ఆస్ట్రేలియాలో వెళ్ళాడు వాడు ఎలా ఉంటున్నాడో కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావు, లేకపోతే అక్కడ ఉన్నావు హ్యాపీగా ఉన్నావు,
అవ్వలేదు, నీకు భయం లేదా? వాళ్ళ డాడీ లేరు కదా, నీకు భయం లేదా మీ వాడి గురించి అస్సలు నువ్వు అని అన్నారు. మనం మంచిగా వాడు హాయిగా ఎదిగి మంచి మార్గంలో వెళ్తుంటే మనకి ఇంకా చెప్పి వాళ్ళని ఆప్ చేయకూడదు కదా. అలా మనం ఎప్పుడైతే అందరిని అర్థం చేసుకొని వాళ్ళు ఏమనుకోవట్లేదు, మనం మంచిగా వెళ్ళినప్పుడు, అది చెడుదారులకు వెళ్లకుండా ఉన్నంత వరకు నిజంగా మనం ఫ్రీగా ఉండటమే హ్యాపీ. నేను కూడా ఏది చేయాలంటే అది నేను చేయగలను, ఏది అడగాలంటే అది అడగలను. లోపల ఒకటి పెట్టుకోవడం, ఒకటి మాట్లాడటం అది నిజంగా ఫ్రీడమ్ కాదు. లోపల వచ్చారనుకో, అమ్మ వచ్చారు ఏంటో అని అనుకొని రండి బాగుందా కూర్చోండి, అయ్యో మీరు 4 రోజులు ఉంటే బాగుండేమో అనిపించడం అదేం ఫ్రీడమ్ కాదు. లోపల ఒకటి బయట ఒకటి జరగాలి. లోపల ఏదనుకుంటున్నామో బయట కూడా అదే జరగాలి. జరిగినప్పుడే మనం నిజంగా స్వేచ్ఛగా ఉన్నట్లు లెక్క అనేది నా అభిప్రాయం సార్. జాహ్నవి వీళ్ళంతా మాట్లాడినాక మళ్ళీ నీకేమన్నా చెప్పబుద్ధి అవుతా ఉందమ్మా? లేదా? ఎందుకంటే మళ్ళీ నీకు క్లారిటీ ఏమన్నా వచ్చిందా? ఏమన్నా చెప్పబుద్ధి అయితే చెప్పమ్మా. ఫ్రీడమ్ ముఖ్యంగా అరవింద స్కూల్ ఎట్లా చూస్తుంది అనేది నేను ఇక్కడున్నాను కాబట్టి గమనిస్తుంటా. రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎట్లా ప్రవర్తించాలా ఇట్లా అని. అయినా వాటిని చాలా ప్రధానము అని చెప్పి ఒక రూలే ప్రధానము, నియమమే ప్రధానము అనేది అరవిందలో ఉండదు. వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఉంటుంది. నేను పీటీ మాస్టరు ఎట్లా ఆడిస్తున్నాడు ఎట్లా అని అంటే ఆయన కొన్ని రూల్స్ పెడతారు. అయితే పిల్లలు ఫ్రీడమ్ కూడా ఆయన గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్రీడంలో నుంచి వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అవుతారు. రూల్స్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు క్రూరంగా ఉంటాయి. అరవిందలో ఆ కఠినత్వము ఆ క్రూరత్వము ఉండదు. దానికి కారణం ఏంటంటే అఫెక్షన్ ఉంటుంది. దాంతో ప్రతిసారి నాకు అనిపిస్తుంది అఫెక్షన్ ఫ్రీడమ్కి అర్థం తెలుస్తుందేమో అనిపిస్తుంది. అఫెక్షన్ అండి, పిల్లలపైన అఫెక్షన్ ఉంటే కొన్ని మనము అర్థం చేసుకుంటాం. ఇంకా మనము లోతుగా మనం చూస్తే చాలాసార్లు మన ఇంట్లో కూడా అమ్మ నాన్నలు కొంత కఠినత్వంగా ఉండే ఇళ్ళు ఉంటాయి. ఓన్లీ వాడికి బాగుందో లేదో, ఈరోజు ఎక్కువసేపు నిద్రపోయినాడు లేపకూడదు అనేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఫ్రీడమ్ ఇస్తే చెడిపోతారు అని అంటారు. అరవింద్ ఎప్పుడు అట్లా అనుకోరు. అరవింద స్కూలు ఇస్తే చెడిపోతారు. చాలామంది అమ్మ నాన్నలే అరవింద స్కూలు గురించి మీరు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు, పిల్లలు దాంతో చెడిపోతారు అని అరవింద స్కూల్ని విమర్శిస్తూ ఉంటారు. ఫ్రీడమ్తో పోరు. ఫ్రీడమ్ ఒకవైపు ఉండాలా, ఇంకొక వైపు వాళ్ళు బాధ్యతగా ఉంటున్నారా అనే ఎరుక కూడా ఉండాలి, పరిశీలన కూడా ఉండాలి. అంటే మాత్రం అర్థం కాదు. మాస్టర్గా చెప్పాను, నీ ఇష్టం వచ్చినట్లు చేయి అనేది, లేకపోతే నీ అంతకు నువ్వు నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, అది ఫ్రీడమ్ అనేది కాదు. ఫ్రీడమ్ అంటే చాలా బాధ్యత, చాలా బాధ్యత. రిషి వ్యాలీలో మ్యూజిక్ పాడే శంకరి వాళ్ళు ఒకవైపు బాగా చదువుకోవాలని ఉంటుంది, ఇంకొక వైపు వాళ్ళు బాధపడకుండా ప్రతిదీ నేర్చుకోవాలా, వాళ్ళ ఇష్టంతో ప్రతిదీ చేయాలా, వాళ్ళ ఇష్టంతో ప్రతిదీ కూడా వాళ్ళు నేర్చుకోవాలా. ప్రేమ అనేది ఉంటే ఫ్రీడమ్కి అర్థం ఉంటుంది. ఫ్రీడము ప్రేమ ఇవి రెండు కలిసే ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది. అమ్మలు అంటుంటారు పిల్లలు చాలాసేపు వరకు లేరు పొద్దున, హాలిడేస్లో అయితే అమ్మలు అట్లా
పెరిగే పొద్దు కదా, పండుకునిలే కాసేపు. అది నిజంగా ప్రేమ అన్నమాట. అయితే బాధ్యత ఎవరికి ఉండాలా? చదువుకునే పిల్లలకు ఉండాలా. అరే నేను చదువుకోవాలి కదా, అమ్మ వాళ్ళు లేపుకున్నా సరే నేను చదువుకోవాలి కదా. ఆ బాధ్యత తెలుసుకోవటం కూడా ఒక భాగం. బాధ్యత లేకుండా ఫ్రీడమ్ ఉండదు. ఇక్కడ ఎప్పుడు రమణయ్య పనిచేస్తూ ఉంటాడు, అమ్మ ఎప్పుడన్నా ఇట్లా వస్తూ ఉంటుంది. రమణయ్య అది మళ్ళా చిమ్ముకోవచ్చు కదా, కాసేపు కూర్చో అంటుంటుంది. మరి పని చేస్తూ ఉండే వాళ్ళని పని చేస్తూ ఉంటే చాలామంది సంతోషం పడతారు. అట్లా కాసేపు విశ్రాంతి తీసుకో అని ఎవరు చెప్తారు అని అంటే, నిజంగా పనిచేసే వాళ్ళని గురించి అట్లా చెప్పాల్సి వస్తుంది. అందరిని గురించి అట్లా చెప్పబుద్ధి కాదు. ఎందుకంటే రమణయ్యకి చాలా బాధ్యత ఎక్కువ. ఎవరు చెప్పించుకోడు, తన పని తను చేస్తూ ఉంటాడు. మనం చెప్పాలి ఆయనకి కాసేపు కూర్చో, ఎప్పుడు అట్లా ఇచ్చేస్తే నీ వయసుకి ఆరోగ్యానికి కొంచెం చూసుకో అని మనం చెప్పాలి. లేకపోతే ఆయన చేస్తూ ఉంటాడు అన్నమాట. నిజంగా పిల్లలకి ఈ బాధ్యతను కూడా అలవర్చడం అనేది స్వేచ్ఛలో స్వాతంత్రంలో ఒక భాగం. మనకి స్వేచ్ఛ స్వాతంత్రము ఇవన్నీ వచ్చినాయని మనం అనుకుంటాం. అయితే బాధ్యత అనేది ప్రతి పౌరుడికి ఉంటే, ప్రతి మనిషిలోకి ఉంటే అప్పుడు స్వతంత్రానికి స్వేచ్ఛకి అర్థం ఉంటుంది. ఆ బాధ్యత లేకుంటే ఏమవుతుందంటే దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఉంటుంది. ఎవ్వరూ పనిచేయరు. మీరు చూడండి, ఆఫీసుల్లో చూడండి, దేశమంతా చూడండి, ఏ ఆఫీస్కైనా మీరు ఎక్కడైనా పోండి, స్కూల్స్కి పోండి, గవర్నమెంటు ఆఫీసెస్ అంతా పోండి, ఎక్కడ పనిచేయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పని చేయకపోయినా మాకు జీతాలు వస్తాయి అనుకుంటారు. అరవిందలో వేరు. అరవిందలో అట్లా అనుకోరు. టీచర్లు ఎవరు అట్లా అనుకోరు. పని చేయాలి కదా, జీతం తీసుకుంటున్నాం కదా అనుకుంటారు. కనీసం అది ధర్మం, అది న్యాయం. గవర్నమెంట్లో ఏమనుకుంటారంటే మాకు జీతం వస్తుంది పని చేయకపోయినా. ఇది నేను ఎప్పుడు చూసినా ఇది మహాప్రమాదమైన స్వతంత్రమేమో అనిపిస్తుంది. ఈ స్వతంత్రము చాలా ప్రమాదమైంది. ఎక్కడి వరకు తీసుకుపోయింది స్వతంత్రం అంటే, మనుషులు ఇప్పుడు ఈ కరోనా అట్లా సమయం వచ్చినప్పుడు బతకడం కూడా చాలా కష్టం. చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఎట్లా ఏదో దాపెట్టుకో ఉండేది ఏదో అయిపోయింది కదా, మరి ఎట్లా బతికేది అని అనుకుంటున్నారు. దాపెట్టుకునేదంతా పని లేదు కదా, తినేసినాము, తర్వాత ఎట్లా? మా టీచర్లే ఇట్లా అనుకుంటున్నారు పాపం. అనేది కూడా ఎంత కష్టమవుతుందో చూస్తే, ఫ్రీడమ్ అనే దాని గురించి మళ్ళీ మనము ఇంకోసారి మాట్లాడుకోవాలేమో, ప్రతిసారి మాట్లాడుకోవాలేమో. అట్లా పడ్డాం మనం అంటే, ఫ్రీడమ్ అంటే పని పాట లేకుండా తిని కూర్చోవటము అనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదమైంది. పని నేర్చుకోవటము, పని చేయటము, పని చేస్తూ మనము బతకటము, ఇది ఫ్రీడమ్లో చాలా ప్రధానమైంది. ఇది తెలియకపోతే మరి ఎంత ఎంత ఇట్లా సంక్లిష్టమైన సమయాల్లో స్కూల్స్, ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా, ఈవెన్ ప్రభుత్వం స్కూల్స్ కూడా ఏంటి అనే దానికి మీరు నమ్మండి, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం అన్ని ప్రభుత్వాల్లో కూడా ప్రపంచమంతా కూలిపోయింది. మొత్తం ఎకనామిక్స్ అంతా కూడా మొత్తం టోటల్గా చాలా దీనదశలో ఉంది. ఈ పరిస్థితుల్లో స్వతంత్రం అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలా ఒకటి. ఇంకోటి ఏంటంటే, స్వాతంత్రం అనేది ఒక దేశానికి జెండాకి సంబంధించింది కాదు. స్వాతంత్రం అనేది మొత్తం విశ్వానికి, మొత్తం ప్రపంచానికి సంబంధించింది. ఈ కరోనా ఇట్లా సమయాలే కాదు, మనుషులు ఏ చిన్న అనారోగ్యం పడినా, మనుషులు ఎక్కడ యుద్ధము కొట్లాట ఉన్నా, మనుషుల్లో ఎక్కడ కొన్ని సమస్యలు వచ్చినా, ప్రపంచమంతా కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలే కానీ ఒక దేశం తన పరిధిలో సమస్యలను పరిష్కరించుకునే వీలే లేదు. అందుకని మనం ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొత్తం మనిషికి ఫ్రీడమ్, మొత్తం ప్రపంచానికి ఫ్రీడమ్, అదొకటే మనల్ని కాపాడుతుంది. కనీసం ఇట్లా సమయాల్లో
తాతగారు చెప్పేది చాలా కష్టము, అట్లా జరుగుతుంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏంటంటే జెండా ఉండాలా, జెండా కింద కొన్ని ముఠాలు ఉంటాయి, దాన్ని ఆ ముఠాలనే ప్రభుత్వాలు అంటారు. ముఠాలు బతుకుతూ ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వం దేనికి వాళ్ళు కోరుకుంటారంటే తమ అధికారము తాము ఉండాలని కోరుకుంటారు. ప్రతిపక్షం ఒకటి ఉంటుంది, వాళ్ళు ప్రభుత్వంలో పక్షాన్ని, అధికార పక్షాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తుంటారు. ఈ రగడ జరుగుతూనే ఉంటుంది. అంతేగాని ఈ సందులో ఏం చేస్తారంటే పనివాళ్ళు పని ఎగరగొట్టి సుఖంగా బతికేకి మార్గాలు చూసుకుంటూ ఉంటారు. ఇది చూడండి మీరు ప్రపంచంలో ఎట్లా జరుగుతాం. దీన్ని మీరు మార్చాలంటే మొత్తం ప్రపంచం అంతా కలిసి కూర్చొని ఆలోచన చేయాల్సిందే. అందరూ కలిసి కూర్చొని ఆలోచన చేస్తేనే కరోనా అట్లాంటివి మనము పరిష్కరించే వీలుంటుంది. అట్లే అవిద్య అయినా, అట్లే మనుషులంతా కలిసి ఎట్లా హాయిగా బతకాలనే దాన్నైనా అంత కలిసి. కాబట్టి ఫ్రీడమ్ అనేది ఒక దేశానికి పరిమితంగా ఉండదు, ప్రపంచానికి అంతా సంబంధించింది. మనిషి తనుగా నేను నిజంగా స్వేచ్ఛగా ఉంటున్నానా, స్వాతంత్రంలో ఉంటున్నానా అని వ్యక్తిగా కూడా చాలా బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడైతే మనిషి, ఇప్పుడు ఎవరో పొద్దున అన్నారు, మేము గవర్నమెంట్గా ఏం చేయలేము, ఈ కరోనాను ఎదుర్కోవడానికి ఎవరు వాళ్ళు పూనుకుంటేనే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు అని మోడీ సందేశం ఇచ్చినాడు అని. సరిగ్గా మనము అదే చెప్తున్నాము. ప్రభుత్వాలు మనల్ని కాపాడలేవు, ఎవరు లేరు. వ్యక్తికి ఆ వ్యక్తి తీసుకుంటే తనుగా స్వాతంత్రుడైతే మొత్తం ప్రపంచానికంతా కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలనే విశాలమైన హృదయం ఉంటే, స్వార్థాలు నేను ఇది నా చిన్న కడుపుకి శ్రీరామరక్ష అన్నట్ట నాకే సుఖమంతా ఉండాలా, ఈ పరిధులంతా మొత్తము కంప్లీట్గా మనం అర్థం చేసుకొని టోటల్గా ఒక మనిషి అందరి మనుషులకి బాధ్యత తీసుకోవటము, అందరి మనుషులు ఒక మనిషి కోసం బాధ్యత తీసుకోవటము. మనిషి అంటే కేవలము మనిషి మాత్రమే కాదు, ప్రకృతి, జీవకోటి అన్నిటికీ ప్రతి మనిషి బాధ్యత తీసుకోవటం. దానికి చాలా ఫ్రీడమ్ ఉండాలి మనసులో. ఇట్లా అసలు నువ్వు అనుకోవాలన్నా నీలో ఎంతో ఫ్రీడమ్ ఉండాలని నీకు వాటిని అనుకోలేవు. ఇది అరవింద స్కూల్లో ఆ దయ ప్రేమ ఉంది. అందుకని అరవింద స్కూలు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కూడా చాలా గౌరవిస్తుంది. పిల్లల్లో ఉండే స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా అరవింద స్కూల్కి చాలా ఇష్టము. అమ్మ నాన్నలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాల్లో ఉండాలనుకుంటారు. టీచర్లు అందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాల్లో ఉంటూ వాళ్ళ బాధ్యతని వాళ్ళు నెరవేర్చాలా అని మనం కోరుకుంటున్నాం. సో స్వేచ్ఛ స్వాతంత్రం గురించి మనం ఏమనుకుంటున్నామో శివరామ్ గారు ఇంకొంచెం లోపలికి తీసుకుని వెళ్ళి మనకు చూపించారు. నిజంగా ఒక మనిషి ఇతరుల బాధలను కూడా చూడడము, ప్రపంచంలో బాధ్యత తీసుకోవడము, ప్రపంచమంతా ఒక మనిషి కోసం, అంటే మనిషి అంటే ఇక్కడ ఒక అమ్మాయో ఒక అబ్బాయో కాదు, ప్రపంచంలో ఉన్న అంతటికి తీసుకోవడం అనేది నిజంగా అది జరగాల్సింది కదా. సో ఈ లైఫ్ పర్పస్ అది కదా, దీన్ని మనము